హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టైలరింగ్ టిప్ అయితే చెప్తాను, చూసేయండి. మనం లేస్ స్టిచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి లేసు. అలా అవ్వకుండా ఇంత స్టిఫ్గా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం లేస్ అనేది ఇలా నార్మల్గా పెట్టి కుట్టేసినట్లయితే ఇలా లోపలికి టర్న్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే నెక్ చుట్టూ ఇలా హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకొని తర్వాత లేస్ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. నార్మల్గా మనము రివర్స్ చేసుకొని లేస్ అనేది కుట్టుకున్నట్లయితే ఇలా రివర్స్ అయిపోతూ ఉంటుంది. చూడండి, లేస్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టిప్పు, ఇలా బ్యాక్ పార్ట్ వైపు నుంచి కాకుండా ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి మనము లేస్ అనేది కుట్టుకుంటూ వస్తే ఖర్చు అనేది బ్యాక్ పార్ట్లో కనిపించకుండా ఉంటుంది. నార్మల్గా మనం లేస్ స్టిచ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లేస్ అనేది కుట్టాం కదా ఫ్రంట్ పార్ట్లో, అయినా కానీ మనము లేస్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ షోల్డర్కి కొంచెం ముందు పెట్టి స్టిచ్ చేసినట్లయితే నీట్గా ఉంటుందండి. ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్లో కనిపించకుండా ఉంటుంది. ఈ లేస్ అనేది చూడడానికి పావించే వెడల్పు ఉంటుంది కాబట్టి దీనికి సింగిల్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. డిజైన్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ మనకి సమానంగా ఉండే లేస్ కొన్ని ఉంటాయండి. అలాంటి లేస్లకి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో లేస్ స్టిచ్ చేసినా కూడా. ఇక్కడ చూడండి, మనం ముందు పెట్టి కుట్టడం వల్ల బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.